Guys, I'm Dr. Katari Bindu. Welcome back to our YouTube channel, Dr. Katari Bindu. సో ఈరోజు మీ అందరూ అడిగే ఒక కామన్ డౌట్ గురించి మాట్లాడడానికి నేను వచ్చాను. అదే మెన్స్ట్రల్ కప్. మేడం, ప్యాడ్స్ బెటరా లేకపోతే ఈ కప్స్ బెటరా అని మీలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం అన్ని క్లియర్ చేసేద్దాం. సో ఫస్ట్ చూడండి, ఇది నా చేతిలో ఉన్నది ఒక మెన్స్ట్రల్ కప్. ఈ మెన్స్ట్రల్ కప్ ఏం చేస్తుందంటే మీ వెజైనా, మీ ప్రైవేట్ పార్ట్ లోపలికి ఈజీగా మీరు ఇన్సర్ట్ చేసేసుకోగలరు. సో ఇలా ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల పైనుంచి వచ్చే బ్లడ్ అంతా దీంట్లో కలెక్ట్ అయిపోతుంది అండ్ బయటికి ఏది రాదు, అంతా లోపలే కలెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో మెన్స్ట్రల్ కప్స్ అనేవి బ్లడ్ ని కలెక్ట్ చేస్తాయి. అవే ప్యాడ్స్ అనేవి బ్లడ్ ని సోక్ చేసుకుంటాయి, అంటే ఆ బ్లడ్ బయటికి వచ్చినాక సోక్ చేసుకుంటాయి. సో ఈ బ్లడ్ ఎప్పుడైతే బయటికి వచ్చి ఈ ప్యాడ్ సోక్ అయినప్పుడు మళ్ళీ బయట ఉన్న మీ తడికి లేకపోతే బయట ఉన్న అట్మాస్ఫియరిక్ ఎయిర్ కి అవి కలిసి ఒక ఇబ్బందికరమైన స్మెల్, అంటే అఫెన్సివ్ స్మెల్ అండ్ ర్యాషెస్ ని కాజ్ చేస్తే ప్యాడ్స్ వేసుకుంటే. కానీ మెన్స్ట్రల్ కప్ అనేది లోపలే ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సెకండ్ థింగ్, మెన్స్ట్రల్ కప్ లోని ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు. అదే ప్యాడ్ కి వచ్చేసరికి కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ లైక్ ఫ్యూరేట్స్, డయాక్సిన్స్ ఇలాంటివి యూజ్ చేస్తారు. ప్యాడ్స్ లోని ఈ హార్మ్ఫుల్ కెమికల్స్, డయాక్సిన్స్, ఫ్యూరేట్స్ ఉండటం వల్ల లాంగ్ టర్మ్ చాలా రేర్ గా మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మెన్స్ట్రల్ కప్ లో అలాంటివి ఏమి ఉండవు. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి, మెన్స్ట్రల్ కప్ వేసుకున్నాక మీకు డిస్కంఫర్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి మీరు హైకింగ్, రన్నింగ్, జంపింగ్ అండ్ ఈవెన్ స్విమ్మింగ్ కూడా చేయగలరు. అదే ప్యాడ్స్ వాడితే ఖచ్చితంగా మీరు ఈ యాక్టివిటీస్ అన్ని చేయడానికి కుదరదు. సో ఈ రోజు మనం అసలు మెన్స్ట్రల్ కప్ ఎలా యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయాలి, ఏ సైజ్ తీసుకోవాలి కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మీరు మెన్స్ట్రల్ కప్ చూసుకుంటే ఇది దీని స్టెమ్ చూడండి, ఇది దీని స్టెమ్, ఇది దీని కప్. ఓకే, సో మెన్స్ట్రల్ కప్ అనేది ఫస్ట్ యూజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు స్టెరిలైజ్ చేసుకోవాలి. ప్రతి పీరియడ్స్ ముందు స్టెరిలైజ్ చేసుకోవాలి, పీరియడ్స్ అయిపోయినాక స్టెరిలైజ్ చేసుకోవాలి. సో ఎలా స్టెరిలైజ్ చేసుకోవాలి? మీరు ఒక బౌల్ ని తీసుకోండి, స్టవ్ ఆన్ చేసి బౌల్ ని పెట్టి దాంట్లోని వాటర్ ని ఫిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయినాక మంచిగా చేతులు కడుక్కొని ఈ కప్ ని వాటర్ లోపల పెట్టేసేయండి. ఒక 7 minutes దాకా ఈ కప్ ని వాటర్ లోనే పెట్టండి. పెట్టేసినాక 7 minutes అయిపోయినాక మళ్ళీ హ్యాండ్స్ ని బాగా వాష్ చేసి నీట్ గా ఈ కప్ ని బయటకు తీసేయండి. సో ఇప్పుడు ఈ కప్ మీరు యూజ్ చేయడానికి రెడీ అయిపోయింది. దీన్ని స్టెరిలైజ్ చేసేసుకున్నాక నెక్స్ట్ మీరు ఎలా వాడాలి? సో ఫస్ట్ ఇది వాడే ముందు మంచి కంఫర్టబుల్ పొజిషన్ లోనే ఉండండి. అంటే ఐదర్ మీరు ఒక కాలు స్టూల్ మీద పెట్టుకుని ఉండొచ్చు, సెమీ స్క్వాట్ పొజిషన్ లో ఉండొచ్చు, అంటే ఇండియన్ టాయిలెట్ లో కూర్చుంటాం కదా అలా, లేకపోతే కంప్లీట్ స్క్వాట్ పొజిషన్ లో కూడా వెళ్ళిపోయి హ్యాపీగా ఈ కప్ ని మీరు ఇన్సర్ట్ చేసుకోగలరు. ఇది ఇన్సర్ట్ చేసుకోవాలంటే బ్లైండ్ గా ఇలా ఇన్సర్ట్ చేస్తే అవ్వదు, ఎందుకంటే చూడండి కప్ ఎంత పెద్దగా ఉంది, మీ ఓపెనింగ్ హోల్ లోకి వెళ్ళదు. సో దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మోస్ట్ కామన్ గా వాడే 3 టెక్నిక్స్ ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నాను. సో ఫస్ట్ మీరు మెన్స్ట్రల్ కప్ తీసుకుని ఇలా ప్రెస్ చేసుకోండి. ఓకేనా, ఇలా ప్రెస్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి. సో ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఒక యూ షేప్ కనిపిస్తుంది, చూసారా? సో ఈ యూ షేప్ కనిపించేటప్పుడు హ్యాపీగా ఇది ఇప్పుడు సైజ్ తగ్గింది కాబట్టి మీ ఓపెనింగ్ లోపలికి మంచిగా ఇలా పంపించేసి జస్ట్ ఇలా వదిలేసి చూడండి ఎంత బాగా ఫిట్ అయిపోయిందో. ఇది ఒక టెక్నిక్. సెకండ్ టెక్నిక్ వచ్చేసరికి జస్ట్ ఒక ఎండ్ ని తీసుకుని ఇలా మడత పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇప్పుడు కూడా మళ్ళీ దీన్ని సైజ్ తగ్గింది, హ్యాపీగా మీ హోల్ లోపలికి పెట్టేస్తే ఇలా ఓపెన్ చేసేస్తే మళ్ళీ ఇది మంచిగా ఫిట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ వాడే టెక్నిక్ వచ్చేసరికి 7 టెక్నిక్. ఒక కార్నర్ తీసుకుని 7 షేప్ లోని ఇలాగా మంచిగా ఫోల్డ్ చేసుకోండి. ఇది 7 షేప్ అన్నమాట. మంచిగా ఇప్పుడు కూడా మళ్ళీ దీని డయామీటర్ తగ్గిపోయింది. సో లోపల పెట్టేసి ఇలా వదిలేస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, సమ్ టైమ్స్ ఓపెన్ అవ్వకుండా ఉండొచ్చు, కొంచెం స్పేస్ ఉండొచ్చు, అప్పుడు మీరు జస్ట్ ఈ స్టెమ్ ని ఇలా తిప్పుకుంటే మంచిగా ఫిట్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక వాక్యూమ్ క్రియేట్ అయిపోయింది. సో మీరు ఎంత లాగినా ఇప్పుడు ఇది బయటికి రాదు. సో ఇది మంచిగా పెట్టేసుకుని హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి. ఆటోమేటిక్ గా ఇది బ్లడ్ కలెక్ట్ చేసేసుకుంటుంది. సో ఎంత ఫ్రీక్వెంట్ గా మార్చాలి అంటే నేను రికమెండ్ చేసేది ఎవ్రీ 6 hours కి మీరు తీసి ఇది మార్చుకోండి. కొంచెం ప్రొలాంగ్ చేసుకోవచ్చు కానీ మార్చడానికి ట్రై చేయండి. స్టార్టింగ్ లో అయితే ఎవ్రీ 6 hours తీయండి. ఓకేనా, తర్వాత అంతా అయిపోయినాక మళ్ళీ తీసేటప్పుడు ఏం చేయాలి అంటే
దీని ఒక స్టెమ్ ఉంది కదా, ఫస్ట్ మీరు లోపలికి మీ ఫింగర్ ఎంటర్ చేసి స్టెమ్ ని ఫీల్ అవ్వండి. స్టెమ్ నుంచి అలా కొంచెం పైకి వెళ్ళి జస్ట్ ఒక ప్రెషర్ లాగా ఇలాగా పైన కప్ పైన ప్రెషర్ పెట్టండి. పెట్టినాక ఈ వాక్యూమ్ బ్రేక్ అయిపోయింది చూడండి, వాక్యూమ్ బ్రేక్ అయిపోయింది కదా, ఆటోమేటిక్ గా ఇలా తీసేయొచ్చు. ఫస్ట్ 2-3 టైమ్స్ కొంచెం స్పిల్లేజ్ ఉంటుంది, కానీ తరచూ మీరు వాడుతూ ఉంటే మీరు కంప్లీట్లీ ఈ టెక్నిక్ లో పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకేనా? ఇలా మీరు పెట్టుకున్నాక మీ పీరియడ్స్ అయిపోయినాక మళ్ళీ దీన్ని మంచిగా స్టెరిలైజ్ చేసేసి మీరు కొనేటప్పుడు వాళ్ళే ఒక పౌచ్ ఇస్తారు. ఈ పౌచ్ లోని స్టోర్ చేసేసుకుని నెక్స్ట్ పీరియడ్స్ కి మళ్ళీ ఇదే తీసుకుని మీరు వాడుకోవచ్చు. ఇలా మీరు కరెక్ట్ గా వాడుకుంటే ఎట్లాంటి టేర్స్, ఎట్లాంటి కప్ కి డ్యామేజ్ లేకపోతే మీరు ఈవెన్ 8 years దాకా ఈ కప్ ని హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఇది ఎక్కడ దొరుకుతుందని మీకు నెక్స్ట్ డౌట్ వస్తుంది. ఎక్కడైనా దొరుకుతుంది, ఫార్మసీస్ లో దొరుకుతుంది, ఆన్లైన్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఇవన్నీ వీటిలో ఎక్కడైనా మెన్స్ట్రువల్ కప్ ఈజీగా దొరుకుతుంది ఈ మధ్యన. అండ్ దీంట్లో వచ్చేసరికి 3 sizes ఉంటాయి, స్మాల్, మీడియం, లార్జ్. స్మాల్ అనేది సెక్షువల్ గా యాక్టివ్ గా లేని వాళ్ళు యూజ్ చేయాల్సింది. మీడియం అనేది సెక్షువల్ గా యాక్టివ్ గా ఉన్నారు, ఇంటిమేట్ అవుతున్నారు కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు అనేవాళ్ళు మీడియం యూజ్ చేయొచ్చు. అండ్ లార్జ్ అనేది పిల్లలు పుట్టేసిన వాళ్ళు, డెలివరీ అయిపోయిన వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్లీ మీకు మెన్స్ట్రువల్ కప్ గురించి నేను ఇవ్వాలి అనుకున్న ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకో మెయిన్ థింగ్, చాలా మంది అడిగేది ఏంటంటే, మేడం ఇది మనము ఓపెనింగ్ వెజైనాలో పెడుతున్నాం కదా, దానివల్ల హైమెన్ ఏమైనా టేర్ అయిపోతూ ఉంటుందా, లేకపోతే నా వర్జినిటీ పోతుందా అని. అసలు ఈ హైమెన్ అండ్ వర్జినిటీ అనేది చాలా చాలా ఓల్డ్ కాన్సెప్ట్. ఒకటి మీరు అర్థం చేసుకోండి, కొంచెం మందికి హైమెన్ ఏదైతే ఉందో చాలా లైట్ గా ఉంటుంది, అండ్ కొంచెం మందికి కొంచెం చాలా మంచి థిక్ లేయర్ లో ఉంటుంది. సో ఆ లైట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళు సైక్లింగ్ చేసినా, నార్మల్ ఎక్సర్సైజ్ చేసినా టేర్ అవ్వచ్చు. సో హైమెన్ టేర్ అవ్వడానికి వర్జినిటీకి సంబంధం లేదు మేము అంత పర్టికులర్ గా ఉంటాము అంటే దయచేసి ఇది వాడొద్దు. బికాజ్ మేము చెప్పలేము ఎవరికి హైమెన్ ఎలా ఉంటుంది అని. ఇది ఇన్సర్ట్ చేస్తున్నారు కాబట్టి మేబీ టేర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో అది మీకు ప్రాబ్లం కాకపోతే మీరు ఈజీగా ఈ కప్ ని వాడుకోవచ్చు. అండ్ ఇంకో మెయిన్ టిప్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ స్టెమ్ అనేది బయటకు కనిపించకూడదు, మరీ పైకి పెట్టుకోవద్దు, మరీ కిందకి పెట్టుకోవద్దు. లోపల 2.5 inches కి పెట్టుకోవండి, అంతే చాలు. మరీ పైకి పెట్టుకుంటే ఏమవుద్దంటే సర్విక్స్ ని మిస్ చేస్తారు, ఇక్కడెక్కడో పెడతారు. సో అక్కడి నుంచి వచ్చే బ్లడ్ ఇంకా దాంట్లో కలెక్ట్ అవ్వదు. మరీ కిందకి ఉంటే అది బయటికి వచ్చేసి మీకు అన్కంఫర్టబుల్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్. ఇంకా మీకు మెన్స్ట్రువల్ కప్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.